గోంగూర పచ్చడి చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, మెంతులు, నూనె, ఉప్పు, గోంగూర శుభ్రం కడిగి పెట్టుకున్నదండి, ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అండి. ముందుగా ఇవన్నీ వేగించాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ ఒక సిమ్లో పెట్టి వేగించుకోవాలి. కొంచెం దోరగా వేగించాలండి, మాడకుండా చూసుకోవాలి. వేగినవన్నీ ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. చల్లారనివ్వాలి. ఇవన్నీ వేసుకుని గిన్నెలో వాటర్ వేసుకోవాలండి. ఈ కడిగి పెట్టుకున్న గోంగూరని నీళ్ళు చాలా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేయొద్దు. ఈ గోంగూర బాగా ఉడకాలి. పచ్చిమిర్చి కూడా వేసేసేయాలి గోంగూరలోనే. ఇవన్నీ మెత్తగా పొడి చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఒక్క ముక్క దంచుకోవాలి. గోంగూర మిక్సీలో వేయొద్దండి, ఇలా పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. ఒక్క ముక్కగా ఉంటే బాగుంటుంది, మరి మెత్తగా మిక్సీలో వేసేస్తే బాగోదండి. కొద్దిగా నూనె వేయాలండి తాలింపుకి. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, మెంతులండి కొంచెం బాగా వేగనివ్వాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అండి, ఇది కూడా బాగా వేగనివ్వాలి. ఈ తాలింపు బాగా మారకుండా జాగ్రత్తగా వేగించాలండి, అప్పుడు మన గోంగూర చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. గోంగూర వేసేయాలండి తాలింపులో. చేసి పెట్టుకున్న మెంతులు, ధనియాల పొడి అండి, ఇది కారం బాగా కలపాలి. గోంగూర చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది వారం దాకా నిలవ ఉంటుందండి. మనకి ఇంకా నూనె కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ గోంగూర పచ్చడి వేడివేడి అన్నం